ఇరాన్పై కొన్ని నెలలుగా దాడులు చేసిన అమెరికా ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే దిశగా కొత్త ఆంక్షలు ప్రకటించింది. అంతర్జాతీయంగా ఇరాన్కున్న ఆర్థిక సంబంధాలు తెంచేయడమే తాజా ఆంక్షల ప్రధాన లక్ష్యమని అమెరికా చెబుతోంది. టెహ్రాన్తో సంబంధాలు కొనసాగిస్తూ నగదు అక్రమ చలామణిలో ఇరాన్కు సహకరించే దేశాలను డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేస్తామని యుఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. అయితే అమెరికా నిర్ణయానికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ప్రకటించడంతో పాటు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం కొత్త కాకపోయినా తాజా చర్యల ద్వారా ప్రపంచ దేశాలతో టెహ్రాన్కున్న ఆర్థిక వాణిజ్య సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇరాన్తో లావాదేవీలు కొనసాగించే దేశాలు సంస్థలపై డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారా ఒత్తిడి తీసుకురావాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్కు ప్రపంచంతో ఉన్న ఆర్థిక జీవనాధారాన్ని తెగొట్టడమే తాజా ఆంక్షల లక్ష్యమంటూ యుఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అయితే అమెరికా ఒత్తిడికి తమ వాణిజ్య భాగస్వాములు తలొగ్గబోరని టెహ్రాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇతర దేశాలతో ఇరాన్కున్న సంబంధాలు తెగ్గొట్టే స్థితిలో అమెరికా లేదన్నారు. అమెరికా ఆంక్షల ప్రకటనను పరిగణలోకి తీసుకోబోమని తమ వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే సందేశాలు పంపినట్లు గాలిబఫ్ పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న ప్రకటనలను ఎవరూ నమ్మరంటూ విమర్శించారు. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ జాదేహ్ కూడా అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. వాషింగ్టన్ విధించిన కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక ఉందని తెలిపారు. అమెరికాకు మరో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు అధికారుల సంకల్పాన్ని పరీక్షించేందుకు అమెరికా చేయగలిగిందంతా చేసిందని, అయినా ప్రతిసారి విఫలమైందని అలీ మదానీ జాహేద్ పేర్కొన్నారు. దీంతో అమెరికా కొత్త ఆంక్షలు, ఇరాన్ ప్రతిస్పందన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి.